బట్టిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. రెడ్డిగా ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, పలువురు అధికారులు కూడా హాజరవుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ సమావేశంలో ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ వరుణ్. ఈ నెల 6వ తేదీన సంబంధించి ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి ఇప్పటికీ మంత్రులకు అలాగే అధికారులకు సంబంధించి కూడా నోట్ను విడుదల చేయడం జరిగింది. ఇంట్లో మంత్రులు, పలు అధికారులకు సంబంధించి కూడా సమావేశంలో ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొన్న నేపథ్యం అయితే ఉంది. దీంట్లో ప్రధానంగా బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణ అంశాలపైన కూడా కీలకంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే బడ్జెట్ కు సంబంధించి కూడా సమావేశాలు నిర్వహించాలి కాబట్టి రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ సంబంధించి ఏ రకంగా బడ్జెట్ ను కేటాయింపులు జరగాలనే పైన కూడా చర్చించిన తర్వాత బడ్జెట్ సమావేశాల పైన కూడా ఒక తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రత్యేక అసెంబ్లీ నిర్వహిస్తామని కూడా చెప్పారు. దాంట్లో ఈ కీలకంగా ఈ 2 బిల్లుల పైన కూడా తీర్మానం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ బిల్లుల పైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా బీసీ కులగణనకు సంబంధించి రాష్ట్రంలో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు, రాజకీయాల్లో కూడా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఇప్పటికీ కులగణన చేపట్టిన నేపథ్యం కావచ్చు, ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని దాంట్లో కులగణనకు సంబంధించి కులగణన చేసిన నేపథ్యం ఉంది. ఇక మొత్తంగా దానికి సంబంధించి ఏదైతే బిల్లుకు సంబంధించి పైన కీలకంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ కు సంబంధించి ఈ అనేక సంఘాలు కావచ్చు, ఈ ఎస్సీ వర్గీకరణ పైన కూడా అనేక అంశాలను కూడా టేకప్ చేసి దాంట్లో అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ పైనకు సిఫార్సు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ పైన కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఇక బీసీ కులగణనకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయం ఉండబోతా ఉన్నది, ఇక ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి 2
బిల్లులపైన చర్చించి నిర్ణయం తీసుకుంటారా? లేకుంటే మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి కాబట్టి, ఆ సమావేశాలకు సంబంధించి ప్రత్యేకంగా ఈ బిల్లులపైన చర్చించి ఇక ఏదైతే బీసీ కులగణనకు సంబంధించి రిజర్వేషన్ 42 రిజర్వేషన్ల అంశం కాబట్టి దీనిపైన కేంద్రానికి తీర్మానం పంపించేందుకు కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 2 అంశాలతో పాటుగా మిగతా వైటీడీ అంటే టీటీడీ లాగా వైటీడీఏ యాదాద్రి బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కూడా గతంలో కూడా పలు కేబినెట్ మీటింగ్లో కూడా ఇదే చర్చకు వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇక ఈ అంశంతో పాటుగా మరికొన్ని అంశాలపైన కూడా ఇప్పటికే ప్రధాని మోడీతో కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ఈ అంశాలపైన కూడా ప్రత్యేకంగా కేంద్ర మంత్రులను కలుస్తున్న నేపథ్యం అయితే ఉన్నది కాబట్టి ఇక పలు అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. కొత్త రేషన్ కార్డుల జారీ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన కోటా పెంచారు.